నిన్నటి దినం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పెట్రోల్ ధరలపై ఒక ర్యాలీ నిర్వహించి మన ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఒక అర్జీ ఇచ్చినారు. పెట్రోల్ ధరలు తగ్గించండి. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అయినా కానీ చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, రాత్రికి రాత్రి జరిగిన సన్నివేశం కాదు ఇది. దాదాపు 2 నెలల నుంచి మనము ఇండియాలో లభ్యమయ్యే క్రూడ్ ఆయిల్ మనము రోజు ఎంత అవసరమో అంతలో 15% ఉండేది. మిగతాది బయట దేశాల నుంచి కొనుక్కుంటాము. అందులో దాదాపు అరబ్ దేశాల నుంచి ఎక్కువ కొంటాము, సగానికి పైగా. అక్కడ యుద్ధ సంక్షోభం వచ్చి యుద్ధాలు జరుగుతుంటే దానికి గాను అక్కడ రేట్లు పెరుగుతున్నాయి, అక్కడి నుంచి రాలేకపోతున్నాయి. అయినా కానీ ప్రభుత్వము దాదాపు 60 రోజులు పైన అయింది, ఏ రోజు కూడా పెట్రోల్ ధరలు పెంచలేదు. కారణం ఆల్రెడీ మన దగ్గర ఉండే సోర్స్తో దానిలోంచి మనం యూజ్ చేస్తూ ప్రజల మీద భారం పడకుండా ఈ కూటమి ప్రభుత్వము ఈ విధంగా మేనేజ్ చేసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు మనకు రేట్లు పెంచకుంటే ఇంకా ఆర్థిక సంక్షోభంలో పోతామని చెప్పి ఆలోచించి ప్రధానమంత్రి గారు కూటమి ప్రభుత్వము ₹3 పెంచింది, కేవలము ₹3. కానీ మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, తెలిసి మాట్లాడుతున్నాడా ప్రసాద్ రెడ్డి గారు, లేకుంటే తెలియకుండా మాట్లాడుతుంటారు, లేకుంటే తనకు తెలుసు ప్రజలకు ఏమీ తెలియదులే అనుకొని మాట్లాడుతున్నాడో తెలియదు. బ్యారెల్ ₹70 నుంచి ఈరోజు ₹102 నుంచి ₹109 అయింది. అంటే దగ్గర ఎంత చూసుకున్నా కానీ ఓ $30 నుంచి $40 పెరిగింది. $40 పెరిగిందంటే ఖచ్చితంగా ఒక్కొక్క బ్యారెల్ మీద అది పెరిగింది. అంటే లీటర్ ప్రకారం వేసుకుంటే ఒక బ్యారెల్లో 159 లీటర్లు ఉంటాయి, ₹24 పెంచాలా. కానీ ప్రభుత్వం పెంచింది కేవలం ₹3. అది డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఏదైనా కానీ. అలాంటిది ఇంకొకటి ఏమొచ్చినారో మన నరేంద్ర మోడీ గారు, కూటమి ప్రభుత్వం యొక్క మన నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఆయన అయ్యా పెట్రోలు డీజిలు సరఫరా మనం చేసుకుంటున్నాము డాలర్ రేట్లో, కాబట్టి డాలరు రోజు రోజుకు పెరుగుతూ ఉంది, కాబట్టి మీరు ఖచ్చితంగా వినియోగాన్ని కొంచెం తగ్గించుకోండి అన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఏదైనా కానీ మన పార్టీ తరపు నుంచి ఉంటే మహానాడు కానీ లేకుంటే కాన్వాయిలు కానీ అన్నీ తగ్గించుకుంటారు అందరూ. ఎందుకంటే మనం రోజు మన ఇండియాకు దగ్గర 5.5 మిలియన్ బ్యారెల్ అవసరము. దాంట్లో కనీసం 10% అయినా కానీ మనకు ఎంత ఆదా చేస్తే అంత మనకు వాళ్ళకు డాలర్లో కట్టేది తగ్గిపోతుంది. ఆ డాలర్ రేటు పెరుగుతుంది, మనకు మేలు వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. ఆ విధంగా ₹24 పెంచాల్సిన పెట్రోల్ను ₹3 పెంచినాడు. సరే, మళ్ళీ తగ్గిస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ మీరు దానికోసము రోడ్లు ఎక్కి ఇవన్నీ చేయాల్సిన అవసరం. ఎందుకంటే కారణం ఏమంటే, నేను చూసింది ఏమంటే ప్రసాద్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. ప్రతిరోజు అంటే ఎట్లా అంటే ఈ దరిద్రము చంద్రబాబు వచ్చినట్టు నుంచి అన్నట్టు చెప్తున్నాము. ఎంత ఘోరం అంటే నోటికి ఏది వచ్చేటో అది మాట్లాడతాను. నేను చెప్పేది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. నువ్వు ఏదో రోజు మాట్లాడితే రేపటి రోజు బాగా మాట్లాడినామని పొరపాటునో గ్రహపాటునో వైసీపీ వస్తే మంత్రి పదవి వస్తుందనే ఒక ఆశతో లేకుంటే ఇంకొకటో నువ్వు మాట్లాడు. కానీ మాట్లాడేటప్పుడు కూడా సబ్జెక్టు మాట్లాడాలో మనకు తెలిసి. ఇంతకుముందు ఒకరోజు ముందు ఏం చేసినారు, ఆయన విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ అని ఆయన వచ్చినాడు ప్రొద్దుటూరుకు. ఆయనతో పాటు కూర్చొని చంద్రబాబు గారు శ్రీకాకుళంలో ఒకటి వెలిగించినారు, అంటించినారు. ఏందేందో చెప్తున్నావు, 3వ పిల్లోడు పెడితే 30,000, 4వ పెడితే 40,000 అని చెప్పినారని దాని మీద చేస్తావు. ఎవరు పెంచుతారు సాగుతారని ఒకసారి ఆలోచించాలా. ప్రపంచవ్యాప్తంగా జననాల రేట్లు తగ్గింది అంటే జననాల రేట్లు తగ్గింది, మరణాల రేట్లు కూడా లేదు. అంత ఎక్కువ మంది వయసు పైబడి వారు ఉన్నారు. వారికి ఇప్పుడు మనకేం కావాలా, జనాభా పెరిగితే మనకు కార్మికులు పెరుగుతారు. రేపటి రోజు ప్రపంచంలో ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోతారు, జనాభా రేటు తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది రానని ఒక ఆలోచనతో ప్రపంచ దేశాలు, మన ఇండియా కాదు, ఈవెన్ చైనా, సౌత్ కొరియా, హంగేరీ, ఇటలీ, జపాన్, ఇవన్నీ పెద్ద మనకంటే ఆర్థికంగా బాగా పడిన దేశాలు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నాయి. మన దగ్గర ఉండేది ఏమి, మన దగ్గర ఆస్తి మన ప్రజలే. మనలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ప్రపంచంలో యువకులు తగ్గిపోయినప్పుడు మన దగ్గర ఉంటే మనం ఏమన్నా డిపోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పి ఆలోచనతో చెప్పినాడు. అది అంతే, అది ఏంది చట్టం కాదు,
వెసులుబాటు ఏదో ఒకటి చేస్తే ఈ విధంగా మీరు చేస్తే బాగుంటుందని. సరే మీకు ఎంత అవసరమో వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఎవరికైనా తెలుసో తెలియకో ఒకవేళ 3, 4 పెంచుకునే ఒకవేళ వచ్చినా కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళకు జన్మనిచ్చినా కానీ ప్రాబ్లం లేదయ్యా మీకు ప్రోత్సహిస్తామన్నారు. అలాగే మా గవర్నమెంట్ ఏదో పెద్ద బాధలు పెట్టి ఇంతకుముందు డెవలప్ లేనట్లు ఆయన వెల్లంపల్లి శ్రీనివాసులు గారు మాట్లాడినారు. చాలా ఆయన ఏం ఆలోచన చేస్తున్నారు అంటే ప్రొద్దుటూరులో మీకు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది 5 ఏళ్ళు అంటే మీరు తప్ప ఎవరు డెవలప్మెంట్ చేయలే. ప్రొద్దుటూరులో రోడ్లు లేవు, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేవు, ఆంధ్రప్రదేశ్లో కరెంట్ లేదు, నీటి వసతి లేదు, ఏమీ లేనట్టు ఆయన మాట్లాడినాడు. అంటే ఏమైనా కానీ ప్రసాద్ గారు వచ్చి బాగా డెవలప్ చేస్తున్నాడు. ఏం డెవలప్ చేసినావా? చేసింది ఏంది? ఏమైనా పూర్తి చేసినావా? ఒక్కసారి చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పిందే చెప్పి నీకైతే నోరు పెద్దది ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతా ఉన్నా. మనం రోజు జాబ్ చెప్పుకున్నాం, ఎందుకు చెప్పిందే చెప్పాలంటే ఎట్లా చెప్పాలా? అయ్యా పోనీ మీ గవర్నమెంట్ రావడానికి ఏమైనా ఉన్నాయా కారణాలు? మీరు ఇచ్చిన ఒక మనిషికి అమ్మఒడి అంటే మనము 3, 4, 5 మంది ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చినాము. నువ్వు చెప్పినావు కదా వాళ్ళకి ఎవరు సర్దన చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నాము. అలాగే ఒక మనిషి ఇంట్లో పెరిగితే 5 కిలోలు బియ్యం పెరుగుతుంది. అలాగే ఆరోగ్య పరిస్థితి ఉన్నా కానీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఆరోగ్యశ్రీది కొన్ని సమస్యల వల్ల ఆగింది. దాన్ని ఏదో డబ్బు బాకీ ఉన్నామని ఇంకోటి చెల్లిస్తాము. అప్పుడు దాకా మనము సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాము. చెప్పేదేమంటే ఏదైనా కానీ ఆర్థికంగా మనము డౌన్లో ఉన్నాము. మన దేశము దాన్ని మనం ఎట్టా పెంపొందించుకోవాలని చూసాము. అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఏ పరిస్థితిలో ఉంది, మీరున్నప్పుడు ఏ పరిస్థితులు ఉంది, పరిశ్రమలు ఏమో వచ్చినాయి, ఇప్పుడు ఏమొస్తున్నాయి ఒకసారి ఆలోచించు. పరిశ్రమలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇంకొకటి మన నాయకులు ప్రొద్దుటూరులో ఉండే నాయకులు ఇసుకే తింటున్నారు, రాష్ట్రంలో ఉండేవాళ్ళు గ్రావెల్ తింటున్నారు, భూములు తింటున్నారు అంటున్నావు. ఒకసారి ఆలోచించు. మీరు చేసిన పని అది చేసినారు కాబట్టి మిమ్మల్ని దించినారు ప్రజలు. అభివృద్ధి చేయలే, ఉండేది కూడా తినేస్తున్నారు మీరు ఏడైనా కానీ, ఖనిజాలు కానీ ఇంకోటి కానీ అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చినారు. మా నాయకులు అట్ట చేయరు. అట్ట చేస్తే ప్రజలే మనకు రేపటి రోజు ఆలోచించి ఏందా మీరు కూడా అట్టే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఏది చేయలేరు. ఏది ఎట్ట ఉండాలో ఏది ఎట్ట జరగాలో అట్టే జరిగిస్తారు. మీరు అనుకున్నట్టు అలాంటిది ఏం జరగదు. పరిపాలన బాగా జరుగుతూ ఉంది. ఏదైనా కానీ ప్రభుత్వానికి మీరు సూచనల పరంగా కానీ ఇంకొకటి కానీ నిజమైన ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. మీరు చెప్పేదే నా మీద కేసు కావాలంటే పెట్టుకోండి. ఎందుకు పెడతారు? 2 సంవత్సరాల నుంచి మీ మీద కేసులు ఉన్నాయా? దీనికంటే ఘోరమైన మాటలు చెప్పినారు మీరు. కానీ మీరు ఎంత ఉసుగొలిపినా ఎంత చేసినా కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ప్రజలకు ఏమి కావాలా, ప్రజలకు జవాబుదారీ మనము. ప్రజలు ఏ విధంగా ప్రభుత్వం కోరుకుంటున్నారో ఆ విధంగా ఇప్పుడు ఏ పెంచినామో, ఫ్రీ బస్సు ఎంత బ్రహ్మాండంగా ఉంది, అమ్మఒడి ఎంత బ్రహ్మాండంగా ఉంది, పింఛన్లు ఎట్ట పెరిగినాయి, ప్రతి ఒక్కటి అన్నం ఆకలిగా ఎవ్వరు నిద్రపోకుండా అన్న క్యాంటీన్లు పెట్టినాడు. ఎంత మంచి పథకము మీరు చేసుకోలేదు. మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలు ఆదరిస్తారు, మళ్ళీ ఆదరిస్తారు. ఇంకా మంచి పథకాలు తీసుకొస్తాము మనము. ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు కావాల్సింది మనకేమంటే నిరుద్యోగం తీసి వాళ్ళకు ఉపాధి చూపించాలా, పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మంచి చదువులు చేపించాలా, ప్రజలకు ఆరోగ్యంగా ఉండేటట్టు మంచి హాస్పిటల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి పరిశ్రమలు తెస్తున్నారు. ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే జరుగుతాయని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఈ సంస్కరణలు ఇంతకుముందు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఏమీ చేయలే. మీరు రాజధాని కట్టలేరు, 3 అంటారు, 1 అంటారు, వైజాగ్ అంటారు, ఇప్పుడు ఇంకొకటి అంటారు. ఈ చెప్పుకోవడంలో ప్రజలు మీ మాటలు నమ్మడం లేదు. కాబట్టి ఏదో విధంగా మీరు ప్రజల్లో ఉండాలని ఆలోచించి సమస్యకు సంబంధం లేని దాని గురించి కూడా ప్రజలకు ఇప్పుడు మనకు సంబంధం లేని విషయం అది ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఏదో చెప్పి ఏదో సాధించడం అవన్నీ జరగదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మెచ్చే విధంగా నచ్చే విధంగా ప్రతిపక్షాలు నోరు మూసుకునే విధంగా పరిపాలన చేస్తారని మనమందరం చేస్తాడు, ఇంకా బాగా చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాము. మీరు ఇక నుంచి ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని కోరుకుంటాము. జై తెలుగుదేశం.